ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. ఇక్కడ వచ్చేసి మనకి 2024 సిపిగెట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 యూనివర్సిటీలకి మీరు పీజీలో ఈ 2024 సంవత్సరంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఆన్లైన్లో ఇది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆఫ్లైన్లో ఉండదు. దీనికి డబ్బులు ఎన్ని కట్టాలి, ఎలా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, మీకు డిగ్రీ సర్టిఫికేట్ లేదు, నాకు సెమిస్టర్ మెమో లేదు, మా రిజల్ట్ ఇప్పుడు వచ్చింది కానీ నా ఒరిజినల్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు అంటోళ్ళకి కంపల్సరీగా నా యొక్క వీడియోలో సొల్యూషన్ ఉంటుంది. అట్లాగే సార్ నేను ఆల్రెడీ బీఎడ్ చేసిన లేదా ఇంకొక పీజీ చేసిన నాకు రియంబర్స్మెంట్ వస్తుందా, నాకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ కావాలంటే నేను హాస్టల్కి ఎట్లా అప్లై చేయాలి, ఇలా మీకు చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. వాటన్నిటి డౌట్కి క్లారిఫై చేయడానికి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ మీ ముందు ఉంది. ఓకేనా? సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కమ్యూనిటీలో ఆల్రెడీ నిన్ననే పోస్ట్ చేసిన మన సబ్స్క్రైబర్లందరికీ కూడాను నేను కొన్ని లింకులు పంపించిన. ఇక్కడ ఏంటంటే సిపిగెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలా, సిపిగెట్ కౌన్సిలింగ్లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే పద్ధతి ఏంటి అనే ఒక వీడియో నేను నిన్న లింక్ పంపించిన. అట్లాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్లు కావాలి, ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలి, అంటే మేకప్ టు ప్యాకప్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా చేయాలని నేను పెట్టిన. సో ఈ వీడియోలు మీకు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి వీటిని చూడండి, నేను సబ్స్క్రైబర్లు అందరికీ పంపించాను. ఓకేనా? సో మోర్ యూస్ఫుల్ అన్నమాట మీకు. అట్లాగే ఈ మధ్య కూడా నేను కొన్ని కాలేజీల పైన, అంటే సిపిగెట్లో మొత్తం కాలేజీలు ఎన్ని ఉన్నాయి, అంటే పీజీ కాలేజీలు ఏ ఏ కోర్సుకి అంటే ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏరియాలు ఉన్నాయి, అవి కూడా నేను వీడియో చేసిన. సో ఈ మధ్య చేసిన వీడియోలు అన్నీ కూడా నేను ఇంకా తమ్నేల్ అప్లోడ్ చేయలేదు, నా పని బిజీలు. హిస్టరీ కాలేజెస్, తెలుగు కాలేజెస్, స్టాటిస్టిక్స్ కాలేజెస్, పొలిటికల్ సైన్స్ కాలేజెస్, ఫిజిక్స్ కాలేజెస్, ఇంగ్లీష్ కాలేజెస్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ స్టేట్ మొత్తం ఉన్న కాలేజెస్ ఏంటివి, ఇట్లా కంప్లీట్ డేటా అయితే నేను మీకు ఇవ్వగలిగిన. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే యూ విల్ గెట్ ఆల్ దీస్ ఐడియాస్ అనమాట. ఓకే, ఇకపోతే అసలు విషయానికి వద్దాం. మన తెలంగాణ స్టేట్ హయ్యర్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడైతే మనకి సిపిగెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 9వ తేదీ ఓకేనా రోజు విడుదలైంది. సో దీంట్లో ఏం చెప్తున్నారంటే 2024కి సంబంధించి ఓకేనా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ అయింది. సార్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనకి ఓవరాల్గా ఒక 40,000 సీట్లు ఉన్నాయి అనుకోండి. ఈ 40,000 సీట్లలో ఒక 30,000 పక్కకు పెట్టి ఓకేనా 10,000తో ఇప్పుడు ఫీజుని 10,000 మందిని మాత్రం తీసుకుని ఫస్ట్ ఫేజ్ అంటే అట్లా ఎక్కడ ఉండదండి. నువ్వు డిగ్రీ ఫెయిల్ అయినవనో లేకపోతే నువ్వు ఇంప్రూవ్మెంట్ కడుతున్నావనో నీ కొరకు ఇక్కడ 80% ఆపరండి. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఒకసారి సీట్లు ఇస్తారు, అందులో ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్ పెడతారు, అంతే తప్ప ఫస్ట్ ఫేజ్ అనేది సీట్లు ఒకళ్ళు తీసి ఇవ్వడానికి కాదు, అది ముందు గుర్తు చేసుకోవాలి. ఇక మనకి రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవడం అనేది సో 12వ తేదీ రోజు ఓకేనా 21 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ మనకి స్టార్ట్ అయింది. సో ఈ 2 డేట్ల మధ్యలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీకు సర్టిఫికేట్లు కావాలి, ఏమేమి కావాలో నేను అయిపోయినాక చెప్తాను, ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను, ఆర్డర్లో చెప్తాను, ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ కాదు. సో ఇక్కడ మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వెరిఫికేషన్కి సంబంధించినటువంటిది మీకు డీటెయిల్స్, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనే విషయాన్ని మీకు మెయిల్ ద్వారా 26 రోజు చెప్తారు. అంటే మీకు కంపల్సరీగా మీరు రెగ్యులర్గా వాడేటువంటి మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మీకు ఇక్కడ చాలా కీలకం. దీని తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి 27, 28, 29, 30 ఈ 3-4 రోజులలో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు చాలా పద్ధతులు ఉంటాయి. మార్కులు రావడం ఒక ఎత్తు అయితే సీటు తెచ్చుకోవడానికి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటువంటి టెక్నిక్ మనకు తెలిసి ఉండాలి. ఎవరో చెప్తే నమ్మకుండా, అందులో అవగాహన లేని వాళ్ళు చెప్తే అసలే నమ్మకుండా వాస్తవాలను ఆలోచించి మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు హిస్టరీ లాంటి గ్రూపులు ఉన్నాయి, ఎంఎస్ సోషల్ లాంటి గ్రూపులు ఉన్నాయి, ఏఎస్ఏ లాంటి గ్రూపులు ఉన్నాయి. వీటికి గవర్నమెంట్ కాలేజీలు తప్ప బయట దొరకవు. అది కూడా గవర్నమెంట్ కాలేజీలో కూడా కొన్ని కాలేజీలో మాత్రమే సీటు ఉన్నాయి. అందుకే అలాంటప్పుడు మనం చూసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అట్లా ఉంటుంది. ఇంకపోతే మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నేను దాన్ని చేంజ్ చేసుకుంటా అనుకుంటే కనుక ఛాన్స్ ఇస్ ఆన్ 30, అది రోజు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఏదేమైనా ఫస్ట్ ఫేజ్ యొక్క రిజల్ట్ అనేది మీకు సీట్ ఎక్కడ వచ్చింది అనేది September 4th రోజు చెప్తారు. ఆ తర్వాత మీరు కాలేజీకి వెళ్ళి లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అనేది ఉంటుంది. దీనికి వచ్చేసి 9వ డేట్ లాస్ట్ డేటు మీకు సెప్టెంబర్లో. దీనికి ఆన్లైన్ ద్వారా డబ్బులు కట్టడమా, దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, కాలేజ్ ఫీజు మొత్తం కట్టడమేనా అనేది ఉంటుంది. అవన్నీ నేను ఇప్పుడు ఎండింగ్లో చెప్తాను. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఎవరికైనా కాలేజ్ నచ్చకపోతే ఓకే, నచ్చకపోయినా ముందు కాలేజ్లో జాయిన్ అవ్వాలి.
అది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్ పోతారు. సెకండ్ ఫేజ్లో సీట్ దొరికే నమ్మకం లేదు. మొన్న ఇంజనీరింగ్లో కూడా చూసాం, బీఎడ్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. 95% సీట్లు ఫస్ట్ ఫేజ్నే ఫిలప్ చేశాడు. నాకు ఎవరికన్నా నాకు కాలేజ్ నచ్చలేదు, నాకు అది బాగలేదు అంటే నీ మార్కులు మంచి లేనప్పుడు నీకు ఎట్లాగో సీట్ సరిగా రాదు. అలాంటప్పుడు నువ్వు వచ్చిందని వదులుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. బట్ 90% సీట్లు ఫస్ట్ ఫేజ్లో పెట్టింది. సెకండ్ ఫేజ్లో ఓన్లీ 5% సీట్లు మిగిలినాయి. ఈ 5% సీట్లలో సీట్ రావడం అంటే అంత కష్టమే. సో ఇవన్నీ మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఏమేమి సర్టిఫికెట్లు అనేది అవసరం ఉంటాయి, ఎలా మీరు అప్లోడ్ చేయాలి, ఆల్రెడీ నేను వీడియో చేశా. కాకపోతే సందర్భం ఇది అదే కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటా. ఓకేనా? సో ముందుగా మీకు ఒక డిగ్రీ పూర్తయిన వ్యక్తి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తాడు. అట్లాగే ఇంటిగ్రేటెడ్ కోర్సులలో అయితేనేమో ఇంటర్మీడియట్ పూర్తయిన వ్యక్తి దీనికి వెళ్తాడు. ఆ తర్వాత ఎంపీఈడి బీపీఈడి వేయాల్సిన వాళ్ళకు కూడా సపరేట్గా దీన్ని వెనకాలతో ఉన్నది. ఆ తర్వాత ఎంఈడి వాళ్ళకు బీఎడ్కి సంబంధించి అందరు కలిపి చెప్తున్నాను. ఎంఈడి ఒకటి సపరేట్గా ఉంటుంది, దాని గురించి మీకు డీటెయిల్స్ వస్తాయి. ముందుగా మీకు డిగ్రీ పూర్తయింది అనుకుంటే మీకు ఏమేమి సర్టిఫికెట్ ఉంటాయంటే డిగ్రీ మెమో ఒకటి, ఆ తర్వాత ఏంటిది ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇవి రెండు ఉంటాయి. సో మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ తర్వాత మూడోది ఏముంటుంది అంటే డిగ్రీలో నుండి మీకు టీసీ ఇస్తారు. అదే డిగ్రీలో నుండి మళ్ళీ మీకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇవి 4 మీరు తెచ్చుకోవాలి కంపల్సరీది. సార్ మాకు రిజల్ట్ వచ్చింది ఇంకా మెమో రాలేదు అంటే మెమో నీ దగ్గరికి రాదండి, నువ్వే కాలేజీలో అడగాలి. కాలేజీలో రాకపోతే యూనివర్సిటీకి వెళ్ళి అదే రోజు తెచ్చుకోవచ్చు. క్యాంపస్కి వెళ్ళాల్సిందే, తప్పదు. అలా పోవడం నీకు కూడా మంచిదే. కనీసం అట్లా ఎగ్జామినేషన్ బ్రాంచ్ అంటే ఏంటిది, మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి అసిస్టెంట్ ఎగ్జామినర్ని కలిసి ఒక లెటర్ పెట్టించి సార్ నా పేరు ఇది, మాకు అక్కడ పీజీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, నా మెమో ఇంకా రాలేదు, నాకు కావాలి అని చెప్పేసి ఒక లెటర్ రాస్తే కమ్యూనికేషన్ పద్ధతులు తెలుస్తాయి. ఒక వ్యక్తితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఒక ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో తెలుస్తాయి. ఇవి రేపు నీకు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయినప్పుడు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి అవి మీరు తెలుసుకోండి. సో డిగ్రీ కంటే ముందు నీకు ఏముంటుంది, ఇంటర్లో ఏముంటుంది, మెమో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. ఇది సార్ ఇంటర్లో షార్ట్ మెమో పనిచేస్తుందా, పనిచేయదు. 10th క్లాస్లో 10th మెమో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక ఇవి కామన్గా ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు రీఎంబర్స్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇవ్వాలి. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే January 1 తర్వాత 2024లో తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దాని స్కాలర్షిప్ ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి. ఒక స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్. ఒకవేళ సార్ నాకు పాతది ఉంది పెట్టచ్చా, పక్కన ఖచ్చితంగా కావాలా, ఇలాంటి అడిగేటువంటి మహానుభావులకు ఒకటి చెప్తున్నా, మీలాంటి వాళ్ళు పెట్టకండి. గవర్నమెంట్ ఇప్పటికే నష్టాలలో ఉంది కాబట్టి అప్పులలో కూరుకుపోతుంది కాబట్టి మీ రీఎంబర్స్మెంట్ మీకు రాకుండా మీరే గవర్నమెంట్కి హెల్ప్ చేసుకోండి. చాలామంది ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడతారు. ఇంత మంచి చెప్పాక పక్కన సార్ కంపల్సరీ కావాలన్నా సార్. నిజానికి మన తెలివితేటలు ఎట్లుండాలంటే ఏ రోజైతే మనం ఎగ్జామ్ రాసినామో ఆ 2-3 రోజుల తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు పాతదైనా పర్లేదు, మీ జిల్లా కనుక మారకపోతే ప్రస్తుతం మీరు ఉన్న జిల్లాలో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది మీకు సరిపోతుంది. దీని తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ కావాలా సార్, చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, గ్యాప్ సర్టిఫికేట్ కావాలా? ఏ విద్యార్థికైనా గ్యాప్ అనేది ఉంటే దానికి కంపల్సరీ గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవలు అడిగితే వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దాన్ని పట్టుకొని మీరు అదే రోజు సంబంధిత మీ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ నుండి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. గ్యాప్ సర్టిఫికేట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క 10th మెమో, ఆ తర్వాత క్యాస్ట్, ఆ తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ పట్టుకొని కంపల్సరీ వెళ్ళాల్సింది. అంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ అయితే ఎట్లా వస్తారో అట్లా వెళ్తే దీన్ని బట్టి వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. అయితే గ్యాప్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ అయితే అవసరం లేదు. ఇక్కడ కూడా కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్పి మిమ్మల్ని ఎక్కడ అడగడు. మరి ఎక్కడ అవసరం ఉంటుందంటే రీఎంబర్స్మెంట్ అప్లై చేసేటప్పుడు అవసరం ఉంటుంది. సో దానికి సపరేట్గా మళ్ళీ పోర్టల్ వస్తుంది, అక్కడ అవసరం. అయితే ఇప్పుడు రీఎంబర్స్మెంట్ అప్లై చేయడం అనేది మళ్ళీ మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గానే ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ముందే ఇక్కడే తీసుకొని పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి. కాలేజీలో మీకు హైదరాబాద్లో ఎక్కడో సీట్ వస్తే అక్కడికి నుండి మళ్ళీ ఇంటికి రావడం, ఆ టైంకి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లాంటివి రావడం, ఆ టైంకి ఎంఆర్ఓలు మీకు ఖాళీగా ఉండకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఎండగొట్టినప్పుడే బట్టలు ఆరేసుకుంటే బెటర్ అనమాట. అది మీరు చూసుకోండి. ఇకపోతే రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందా సార్? సో మీరు ఆల్రెడీ ఇప్పటికే బీఎడ్ చేసి ఉంటే ఓకేనా. సో పీజీలో రీఎంబర్స్మెంట్ వస్తుందండి. అందరికి వస్తుందా? అన్ని కులాల వాళ్ళకి వస్తుంది. ఒకవేళ మీరు
అంటే ఇది రివర్స్ కాదు. అంటే పీజీ చేసి బీఎడ్ చేస్తే ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు తప్ప మిగతా వాళ్ళందరికీ, అంటే అలాగే దానికి వస్తుంది, మిగతాలోకి రాదు. కానీ ఇది బీఎడ్కి సంబంధించింది కాదు కాబట్టి చెప్తున్నాను. సో మీకు బీఎడ్లో వచ్చినా పీజీలో కంపల్సరీగా వస్తుంది, దాని గురించి మీకు ఇబ్బంది లేదు. ఇకపోతే కాలేజీలు ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే, కాలేజీలో బట్టి లిస్టుని బట్టి ఉంటుంది. అంటే ఒకసారి నేను మీకు ఇక్కడ కూడా ఒక డేటా చూపించే ప్రయత్నం చేస్తాను. మన మోడల్ ఐడియాస్లో మా దగ్గర ఎలాంటి డేటా ఉందో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు సంబంధించినటువంటి కాలేజీలు ఏమేమి ఉన్నాయి, పోయిన సంవత్సరం కట్ ఆఫ్ ఎంత అనే వీడియోలు కూడా నేను అప్లోడ్ చేసిన. సో దాన్ని బట్టి యూ విల్ గెట్ సమ్ ఐడియాస్ అసలు ఎక్కడ ఉంటుందని. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక డేటా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సిపి గెట్కి సంబంధించి నా దగ్గర ఎంత డేటా ఉందంటే, అలాట్మెంట్ 2023లో అలాట్మెంట్ ఎక్కడెక్కడ జరిగింది ఇక్కడ కనుగొనండి. ఓకేనా, కంప్లీట్గా ఉన్నది. కోటిలో ఎక్కడెక్కడ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, కేయూలో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, ఆ తర్వాత నిజాం కాలేజ్లో ఓయూలో మెయిన్ క్యాంపస్లో సపోజ్ మనం ఒక కోర్సు తీసుకుందాం, కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకుందాం. ఓయూలో మెయిన్ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ అనేది 2023లో కట్ ఆఫ్ ఎట్లా జరిగింది. సో నా ఉన్న డేటా ప్రకారం ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ దట్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు. ఇది జరిగిందనమాట. అంటే మీరు చూసుకోవచ్చు, ఇది హాల్ టికెట్ నెంబర్ ప్రవళిక ప్రజెంట్ ఇప్పుడు అక్కడ చదువుతుంది. స్టేట్లో 5th ర్యాంకర్ 6th ర్యాంకర్, అంటే ఫస్ట్ 1 to 3 ర్యాంకర్లు ఇటు రాలేదు. ఎటు పోయింది ఫస్ట్ 1 to 3 ర్యాంకర్లు అంటే మేబీ వీళ్ళు ఎంసీఏకి పోయి ఉండొచ్చు. ఓకేనా, లోకిని ప్రవళిక ఎస్టీ అమ్మాయి, ఓపెన్ ఫీమేల్ వచ్చేసి phase 1లో సీట్ వచ్చింది. ఇట్లా అన్నమాట. అంటే మీరు ఒక్కసారి చూసుకుంటే దాదాపుగా మన క్యాంపస్లో సీట్ రావడానికి ఓవరాల్గా 49 సీట్లు ఉన్నాయండి. ఈ 49 సీట్లలో ఎక్కడ కట్ ఆఫ్ అయింది అని అంటే ఇక 741 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. ఇది ఓపెన్లో వచ్చినటువంటిది. అంటే బేసిక్గా ఇది అంటే ఏమంటారు, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చింది. అంటే మీకు 2 రకాల సీట్లు ఉంటాయండి. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, రెగ్యులర్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే. అంటే కంప్యూటర్ సంబంధించింది మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే. దీనికి మనం కంపల్సరీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అంటే దాన్ని నేను సపరేట్ వీడియో చేసిన. సో ఇట్లా అనమాట. అంటే కామన్గా మనకి వితౌట్గా చూసుకున్నట్టయితే 90 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చేసింది, అది ఎస్టీలో లాస్ట్లో. సో ఈ రకంగా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, అంటే 100 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకి పోయినసారి అయితే వచ్చింది. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. మీరు ఒక్కసారి చూడండి, పీజీ అనేది ఎట్లయిపోయిందంటే ఫీమేల్ 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 ఏడ చూసినా ఫీమేల్. అసలు మేల్ ఎవడన్నా ఉన్నాడా చదివేటోడు అంటే అంతే సంగతి. ఈడ 2 మహానుభావులు దొరికింది మనకు అంతే. అసలు పీజీ చదివే వాళ్ళ దాంట్లో అబ్బాయిల సంఖ్య చాలా తగ్గిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమే. ఇది చూడండి, ఇక్కడ కూడా ఫీమేల్ ఫీమేల్ ఫీమేల్. మనం ఏ కోర్సు చూసినా ఫీమేల్. మళ్ళీ మేల్ ఎక్కడికి పోతున్నారంటే పాపం వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి కదా, అట్లా అనమాట. సో ఇది దిస్ ఆల్ ఇట్లాంటి చాలా ఉన్నాయండి. ఇంకా ఇవన్నీ కూడా నేను స్పెషల్గా జూమ్ మీటింగ్ పెట్టి ఇక చూడండి, తెలంగాణ యూనివర్సిటీలో ఉండేది, ఓయూలో ఉండేటువంటిది కంప్లీట్గా నా దగ్గర అల్టిమేట్ డేటా అయితే ఉండేది. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ 2023లో కట్ ఆఫ్ ఎట్లా జరిగేది, ఇది మెయిన్ క్యాంపస్లో. ఓకేనా, ఎంఏ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో దీంట్లో మనం చూస్తే ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది అంటే దాదాపుగా 92 ర్యాంకుల్లో రెగ్యులర్లో వచ్చేసింది. ఓకేనా, అంటే 41 సీట్లు ఉంటే మెయిన్ క్యాంపస్లో ఆల్మోస్ట్ ఆల్ 362 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఓకేనా క్యారీ ఫార్వర్డ్లో అయితే సీట్ అయితే వచ్చింది అప్ టు phase 3 వరకు కూడా. సో ఈ రకంగా మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఇక్కడ కూడా చూడండి, ఇక ఫీమేల్ 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 మళ్ళీ ఫీమేల్ 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 మళ్ళీ ఫీమేల్ 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 అంతే. మేల్ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది ఇక 1, ఓకేనా, ఇక్కడ 1 2 3 అంతే. సో ఈ పురుష పుంగవులు ఎక్కడ పోతున్నారో తెలుస్తలేదు, కానీ మొత్తం అయితే ఆడవాళ్ళే పీజీలలో రాజ్యం వెళ్తున్నారు. సో ఇక్కడ 4th ర్యాంకర్ నుండి వచ్చారు, 1 to 3 ర్యాంకర్లు పీజీకి ఇటు రాలేదు, మరి వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 6 7 ర్యాంకర్లు రాలేదు, తర్వాత 9 10 ర్యాంకర్లు 18 13 ఇట్లా వచ్చేసారు. సో ఈ రకంగా అసలు బోల్డ్ అంత డేటా నా దగ్గర ఉన్నది. నాకు సమయం ఉన్నదాన్ని బట్టి నేను వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో. సబ్స్క్రైబర్లు అందరికీ నా నుండి అయితే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పుడు అందుతూనే ఉంటుంది. సో ఇది మీకు పీజీకి సంబంధించింది. ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే చాలా లాజిక్స్ ఉంటాయి ఇందులో. నువ్వు సరిగా ఏవో అడుగుతావు, అడిగినాక 3 వెటరా కాలేజీలు 4 వెటరా కాలేజీలు అంటే సరిపోదు కదా, అట్లా ఉండదు. ఇప్పుడు మీకు కాలేజీల లిస్ట్ కూడా కావాలనుకోండి, ఇప్పుడు నేను మీకు ఓన్లీ ఇది చూపించినాను, లిస్ట్ చూపించినాను. ఓకేనా, ఆల్ పీజీ కాలేజెస్ నేను ఇప్పుడు చూపిస్తాను నా ఉన్న డేటా ప్రకారం. సో 2000 పీజీ పేపర్స్ అనుకుంటే కాలేజెస్ని ఒకసారి నేను చూపిస్తాను. అలాంటి ఆ కాలేజెస్ చూస్తే ఈ 2024కి సంబంధించినటువంటి కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒకటి తీసుకుందాం, సపోజ్
కంప్యూటర్ సైన్సే తీసుకుందాం. మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఓవరాల్గా మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర. సో ఇవన్నమాట. అంటే ప్రజెంట్ మనకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షట్పేట్, స్టేట్ వైజ్ తీసుకున్న కాకతీయ డిగ్రీ కాలేజు, లాల్ బహదూర్ కాలేజు, ఓకే, ఇట్లా 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 తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఓవరాల్గా మనకి 41 కాలేజీలు ఉన్నాయండి. యూనివర్సిటీ కాలేజ్ సైన్స్ గవర్నమెంట్ అని కిందకు ఉంటాయి, ప్రైవేట్ అని పైకి ఇస్తాడు. సో దీంట్లో కరీంనగర్ శాతవరం యూనివర్సిటీ క్యాంపస్లో మనకి ఉండేటువంటిది ఫీజు ఎంత ఉంది అనేది కూడా ట్యూషన్ ఫీజు క్లియర్గా దీంట్లో డీటెయిల్. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎక్కడ ఉన్నాయి, రెగ్యులర్ ఎక్కడ ఉన్నాయి, పేమెంట్ ఎక్కడ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇట్లా తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఒక హోప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫీజు చూసుకోండి. ఫీజు ఎంత ఉంది? 24,455 రూపాయలు ఉంది పలానా కాలేజీలో. ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్ అయినా కానీ ఫీజు దాదాపు అంతే ఉన్నది. ఇప్పుడు మీరు ప్రగతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కూకట్పల్లి హైదరాబాద్ చూసుకుంటే 24,000 రూపాయల ఫీజు. ఆ తర్వాత ట్యూషన్ ఫీజు 5 కాకపోతే ఇంకో 700 ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 25,000 రూపాయల ఫీజు ఉంది. దీంట్లో రియంబర్స్మెంట్ ఒక 12,000 వచ్చినా మిగతా మీరు కట్టాల్సి ఉంటుంది. ఓకేనా, ఇట్లా ఉంటుంది. ఇక్కడ వీటికి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకి ఇది వీటికి రాటిఫికేషన్లో ఇంకా నిర్ణయించినటువంటి. ఓకేనా, యూనివర్సిటీ సైన్స్ అండ్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ద సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఇది మెయిన్ క్యాంపస్. మెయిన్ క్యాంపస్ కూడా 24,000 రూపాయలు కట్టాల్సిందే. సో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇదన్నమాట. ఇట్లా ఉంటుంది. అంటే ఒక్కొక్క కాలేజీకి ఎంత ఫీజు ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి కొన్ని కాలేజీలు ఉన్నాయి, 41 కాలేజీలు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్. ఇట్లాంటి దాంట్లో టాప్ కాలేజీలను ముందు తీసుకోవాలి, లిస్ట్ తీసుకొని టాప్ కాలేజీల లిస్ట్ తయారు చేసుకొని అందులో లిస్టు కంపల్సరీగా నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ 41 47 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నాకు ఆల్రెడీ టాప్ 10 ర్యాంక్ వచ్చింది, 2 3 ఇస్తా అంటే కూడా ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. అందుకని కరెక్ట్గా చూసుకొని ఇచ్చుకోవాలి. ఇట్లా ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఇవన్నీ మీకు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ 1 by 1 నేను మీకు తప్పకుండా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తే. ఇదే కాదు, ఇంకా చాలా డేటా ఉంది నా దగ్గర. ఇప్పుడే కాదు, 2019 నుండి కూడా నేను డేటా సేకరిస్తూనే ఉన్నా. మనకు సపరేట్ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ పెడుతున్నా. దీంట్లో కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా. సో ఇప్పటివరకు అయితే మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, నీకు పీజీలో సీట్ రాగానే నీ లైఫ్ సెట్ అయినట్టు కాదు. పీజీ అనేది జస్ట్ ఇది ఒక కోర్స్ అంతే. కానీ పీజీ తర్వాత నువ్వేం చేయాలి, ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగు పెట్టినాక నువ్వేం చేయాలి, ఎట్లా చదవాలి, మళ్ళీ హాస్టల్కి ఎట్లా అప్లై చేసుకోవాలి, హాస్టల్కి అప్లై చేసే పద్ధతులు ఏంటి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, రూమ్ అలాట్మెంట్ ఎట్లా జరుగుతుంది, వాటన్నిటికీ మళ్ళీ నా అవసరం నీకు ఉంటుంది. తర్వాత మరి నీకు యూనివర్సిటీలో సీట్ వచ్చిన తర్వాత నువ్వు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతావా, లేకపోతే నీ యొక్క గోల్ ఏంటిది, అంటే గవర్నమెంట్ జాబ్లో టీచింగా, నాన్ టీచింగా, అందులో ఏ డిపార్ట్మెంట్లో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, నీకు జనరల్ స్టడీస్ ఎట్లా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎట్లా రావాలి, రీజనింగ్ అర్థమెటిక్ ఎట్లా నేర్చుకోవాలి, వీటన్నిటికీ మళ్ళీ నేను నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అందుకే ఈరోజు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ పరిచయం అయితే ఉంటుంది. అందుకని చెప్పి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ తీసుకున్నావంటే నా అవసరం నీకు చాలా ఉంది. నువ్వు జాబ్ వచ్చేంత వరకు నేను నీకు అవసరం, కాబట్టి నువ్వు ఎంత యూజ్ చేసుకుంటే అంత. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటా. సో థ్యాంక్ యూ ఆల్ ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ అవర్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.